పట్టిస్తుంది, ఒక్కరు కూడా పట్టించుకోవాలి. ట్యాంకర్ పెట్టి కొంచెం పెట్టేసుకోము, మళ్ళీ నైట్ ఇప్పుడు అంతా పని నీట్లేదు. వస్తాయి నీళ్ళు వచ్చినా కానీ నీట్గా రాలేదు. అవి బాగా శుద్ధం లేదు. ఈ ఈదులో అందరికీ వాంతులు బేదులు అన్నీ ఉన్నాయి. పిల్లలు కాటింటి మాకు కూడా మా కాళ్ళు ఇవి అవి నొప్పులు ఉంటే ఏమోలే అంటే ఈ నీళ్ళు నింటినే మాకు ఇబ్బందిగా ఉంది. ఈ నీళ్ళు మాకు బోరు ఈ ఏసీ కాలనీకి యాయిల్లా క్లీన్గా మాకు నీళ్లు శుభ్రంగా వస్తే ఇంకేం మాకేం అవసరం ఏం లేదు. ఇంకా లేదు సార్, ఇంకా ఇప్పటికి ఏం లేదు. ఇది పాపలము ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్తా ఉంటాం. ఇప్పుడు ఆయన టైం కూడా నిన్నటి అట్లే అయ్యమ్మ బాగా పోయినాయమ్మ శవంతో వచ్చేసా. ఇప్పుడు మా మరిది కొడుకు కూడా ఇప్పుడు గ్లూకోజులు 2 బాతా ఉన్నాయి. అట్లుంది సార్ మాకు. ఎస్సీ కాలనీలో ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది క్లీన్ చేసి అంతా పాంచి కట్టేసింది సార్. దీంట్లో ఆ నీళ్ళు మేము దళితులంతా తాగి ఈరోజు డైర్ బారిన పడి ఈరోజు ఒక మృత్యు కూడా జరిగింది సార్. అంటే ఈరోజు ఈ డైర్ బారిన పడిన వాళ్ళంతా కూడా దళితులేనా? అంతా సార్ దళితులు ఉన్నారు సార్, బీసీలు ఉన్నారు సార్. కానీ ఎక్కువ సీరియస్ దళితులే సార్. చనిపోయినది కూడా దళితులే సార్. పి బాబు బేల్పల్లి. ఏం జరిగింది మీ ఊర్లో సార్? ఊర్లో వాటర్ ప్రాబ్లము, దాన్ని నీళ్ళు ట్యాంక్ కడిగవలేరు, దానికని వాంతులు బేదులు అట్లా చెప్పేసి మేము హాస్పిటల్ పోతున్నాయి. నా కొడుకుని తీసుకొని వెంటనే మళ్ళీ మా అన్న కొడుకు వచ్చా, మళ్ళీ మా ఆయనని ఆడే చేసి అంతా మేము బెడ్లో ఉంటుంది. వాటింటి మళ్ళీ తిరుపతికి మా ఆయన వేసి పంపిస్తుంది. మళ్ళీ మా అన్న కొడుకులు ఈడే ఉన్నారు, పల్నాడులో ఉన్నారు. నా కొడుకుని తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికాడ పెట్టుకున్నాం సార్. మేము డాక్టర్ చెప్తుంది, మేడం మీ మాది వాటర్ ప్రాబ్లం అని చెప్తే మేము బేల్పల్లి మీద కంప్యూటర్ ఇస్తాము, మీరు బెడ్ మీద పడుకుంటారు. కానీ మళ్ళీ టక్కన అతను రారు. మళ్ళీ పరిగెత్తి సీరియస్ అయిపోతే మేము ఏడు అప్డేట్స్ కొట్టుకుంటూ ఉంటే అప్పుడు పరిగెత్తి వస్తారు, అప్పుడు చూస్తారు సార్. నిర్లక్ష్యం అంటే బేల్పల్లి వాటర్ సరిలేదు, ట్యాంకులు కడిగలదు. దానివల్ల ఈ మాదిరి వాంతులు బేదులు. డాక్టర్లు అడిగితే వాళ్ళు రిపేర్ చేస్తామంటారు. బెడ్ దాకా వచ్చారు, సరిగ్గా చూసేలా. ఇక్కడ కింద పోతా ఉంటుంది, పైన కక్కుతా ఉండేది. చెప్తే వాళ్ళు చిత్తూరు రాస్తారు, చిత్తూరు పోతే తిరుపతికి రాస్తారు. మరి గవర్నమెంట్ డాక్టర్ల పైన మీరు ఎవరికన్నా ఫిర్యాదు చేసినాము. ఆడే వారం దిన ఉన్నాం సార్ మేము ఆడ హాస్పిటల్. మొన్నే వచ్చింది కాదు, మొన్న వచ్చింది. నేను అటు నా కొడుకుని తీసుకున్నాను. ఇప్పుడు వారం నుండి మేడం, ఇది వారం నుంచి అధికారులు ఎవరు కూడా నేను వచ్చిన్నారు. నేను మన పల్లెటూరులో ఈ మాదిరి చెప్తే మళ్ళీ అప్పటికప్పుడే వాళ్ళు రాసుకొని బయట బిల్కి పంపిస్తామండి. అప్పటికప్పుడు బయట బిల్కి ఫోన్ చేసి చెప్పి అందరినీ అడ్మిట్ చేసినప్పుడు నేనే ఉన్నాను. బెడ్లకి అంతా అడ్మిట్ చేసింది. ఆ పేషెంట్ చూడండి, ఈ పేషెంట్ చూడను, పరిగెత్తి పోవడము, ఆడ గ్లూకోజ్ తీసేది, వాళ్ళు బెడ్కి పోయేది, మళ్ళీ బాత్రూమ్ పోవాలా, టక్కన డాక్టర్లు వచ్చేలేదు. మళ్ళీ పోయి అరిస్తే మళ్ళీ పరిగెత్తి వస్తారు. ఆ పని చేసినారు పల్లెటూరు, మమ్మల్ని ఆడిచ్చినారు. అట్లే సతాయించాను అట్లా మమ్మల్ని పల్లెటూరు హాస్పిటల్లో. డైరెక్ట్ కనెక్షన్ పెట్టేయండి. మాకు ట్యాంకులు అయితే వద్దు. మాకు ఫుల్ కరెంట్ వచ్చినప్పుడే వాటర్ చేయండి. వాటర్ ట్యాంకులు ఒక 2 రోజులు 3 రోజులు ఉంటాయి అంతే. మళ్ళీ ప్లస్ మాకు కాలువలు అయితే మట్టి అయితే తీయడం లేదు మేడం. దానివల్ల వర్షపు నీరు ఎక్కడంటే అక్కడ స్టాగ్నేట్ అవ్వడం వల్ల దోమలు ఈగలు మొత్తం అంతా ఇదైపోయి సైడ్ కాలువలు ఉన్నాయి. మీరు పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది.